హలో ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాస్ ఇంపోరియా నడుస్తుంది. వార్ 2 మూవీ ప్రమోషన్ కోసం మూవీ టీమ్ ఏ రేంజ్లో ప్లాన్ చేసిందో, ఏ రేంజ్లో చేస్తుందో ఎవరికి తెలియదు. కానీ గత వారం రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు కటౌట్స్ లాంచి భారీ ర్యాలీలు కానీ ఒక రేంజ్లో సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఎక్కడో చోట అభిమానుల ఊరేగింపు కటౌట్ జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా 2 చోట్ల బళ్ళారిలో ఎన్టీఆర్ అభిమానులు భారీ ఊరేగింపు ఒక రేంజ్లో హైప్ కిక్కిచ్చిన వీడియో. ఖమ్మంలో అయితే ఎన్టీఆర్ అభిమానులు నెవర్ బిఫోర్ ఖమ్మం హిస్టరీలో అనే రేంజ్లో అయితే ఈ రోజు కూడా సెలబ్రేషన్ కటౌట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఈ రోజంతా బిగ్గెస్ట్ డే ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులకు చిన్నారులు, లేడీస్ ఎన్టీఆర్ బ్యానర్ పట్టుకొని, ఎన్టీఆర్ ఫోటో పట్టుకొని జై ఎన్టీఆర్ అనే ఒక స్లోగన్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అభిమానం గుండెల్లో లేకపోతే ఇలాంటి పదాలు రావు. లేడీస్ అయితే, ఆ చిన్న పిల్లలు అయితే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని, ఎన్టీఆర్ బ్యానర్ పట్టుకొని జై ఎన్టీఆర్ అంటుంటే ఖమ్మంలో మాత్రం దద్దరిల్లిపోయింది. ఈరోజు ఖమ్మంలో ఈ రేంజ్లో ఉంటే బళ్ళారిలో అయితే అక్కడ ఆల్రెడీ నందమూరి ఫ్యాన్స్ అడ్డ. అక్కడ ఎలా ఉంటుందో అయితే ఒక సీడెడ్ లాగా ఉంటుంది బళ్ళారి ప్రాంతం. ఎన్టీఆర్ అభిమానులకు కానీ, బాలకృష్ణ అభిమానులకు కానీ సెలబ్రేషన్స్ కటౌట్ లాంచ్ అక్కడ కూడా ఒక రేంజ్లోనే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ఎన్టీఆర్ మాస్ ఇంపోరియా సెలబ్రేషన్ జరుగుతుంది. రేపు కడప డిస్టిక్లో కానీ, ఇంకా హైదరాబాద్లో కూడా స్టార్ట్ కాబోతుంది. మల్కజ్గిరి కానీ, కూకట్పల్లి కానీ, క్రాస్ రోడ్ కానీ, నైజాంలో కూడా మొదలవ్వబోతుంది. మరొక 2 రోజుల్లోనే సీడెడ్ ప్రాంతంలో తాకింది. ఒక తుఫానులా మారుతుంది కటౌట్ లాంచ్ అనేది. ఆంధ్ర నుంచి, బళ్ళారి నుంచి, కడప నుంచి నైజాం వరకు వస్తూనే ఉంది. ఎటు చూసినా నెంబర్ ఆఫ్ కటౌట్స్. దేవర మూవీ టైం తర్వాత మళ్ళీ వార్ 2కి ఒక డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్ సెలబ్రేషన్ అంటే వన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ ఇంపోరియా అనే దానికి ఉదాహరణ. వార్ 2 మూవీ టీం సినిమా దగ్గర పడుతుంది. కనీసం ఎన్టీఆర్ ఒక స్టిల్ వదలండి. అభిమానులు ఎంత కసిగా ఉన్నారు. ఆల్రెడీ ప్రమోషన్లో వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తుందో మీరు చెయ్యక్కర్లేదు. ఎన్టీఆర్ అభిమానులే నెత్తినెత్తుకొని గత వారం రోజుల నుంచి ప్రమోషన్ జరుగుతుంది. ఇక వార్ 2 డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటుందో, మిడ్ నైట్ షోలు కూడా పడబోతున్నాయంట. ఇక బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద రికార్డ్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక డబ్బింగ్ మూవీ పరంగా ఉండబోతుంది వార్ 2 అనేది. ఆల్మోస్ట్ కూలీ, వార్ 2 2 ట్రైలర్లు వచ్చినాయి కదా, కంపారిజన్ మొదలైపోయింది. ఫుల్ డామినేషన్ వార్ 2 ట్రైలర్ అనేది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నెక్స్ట్ రేంజ్ యాక్షన్ సీన్స్ అయితే కానొస్తున్నాయి. ఇక కూలీ సినిమా ట్రైలర్ మాత్రం లోకేష్ కనకరాజు మూవీ గత సినిమాలతో పోలిస్తే సేమ్ అలాగనే ఉంది. కానీ అక్కడ ఉన్నది విజయ్ టాప్ యంగ్ హీరోలు కాబట్టి ఇక్కడ రజనీకాంత్ని ఏ విధంగా చూపెట్టాడో కొంతవరకు మెప్పించింది. ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. యాక్షన్ పరంగా చూసుకుంటే వార్ 2 మాత్రం నెక్స్ట్ రేంజ్ బీట్ చేసింది ట్రైలర్. ఇక్కడ నుంచే మొదలైంది ట్రైలర్ కంపారిజన్. డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటావో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మాస్ ఇంపోరియా, వార్ 2 మ్యానియా. ఎన్టీఆర్ నికార్స్ అయిన అభిమానం గుండెలో నుంచి వస్తుంది. చిన్న ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది ప్రతిరోజు. కానీ ఎన్టీఆర్కు కరెక్ట్ ఇతర హీరోలతో పిఆర్ టీం ఉంటే ఎన్టీఆర్ మాట తీరు కానీ, ఎన్టీఆర్ అభిమానులు చేసే సేవకు కానీ, ఎన్టీఆర్కున్న ఫ్యాన్ బేస్ కానీ నెక్స్ట్ రేంజ్లో ప్రొజెక్ట్ అవ్వదు. ఇది ఒక్కటే మైనస్. ఎన్టీఆర్ పిఆర్ టీం లేదు, నాకు తెలిసి లేదు. ఇతర హీరోలతో చిన్న సహాయం చేసినా కానీ, చిన్న సెలబ్రేషన్ జరిగినా కానీ మెయిన్ మీడియా వరకు పాకుతుంది ఇతర హీరోలది. గత వారం రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఈ రేంజ్ కష్టపడుతుంటే మెయిన్ మీడియా కానీ, పెద్ద పిఆర్ ఉంటుంది, పెద్ద వెబ్సైట్లు కానీ ఎలా ప్రమోట్ చేసేది? ఇది ఒక్కటి మైనస్. ఎన్టీఆర్కు ఓన్లీ అభిమానులే పిఆర్ టీం ఏమో, కానీ పిఆర్ టీం కూడా ఉండాలి ఈ రోజులలో. ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, అదర్ స్టేట్లలో కూడా టాప్ హీరోలు పిఆర్ పెట్టుకొని ఫెయిడ్ వ్యూస్ తెచ్చుకొని రికార్డులన్నీ కొని ఎన్నో విధాల ట్రై చేస్తూనే ఉన్నారు. డిజాస్టర్ సాంగ్స్ కూడా 20 మిలియన్స్, డిజాస్టర్ ట్రైలర్ కూడా 40 మిలియన్స్ అని ఇలాంటి ఫేక్ పిఆర్ టీం తోటి ట్రెండ్ మొదలవుతూనే ఉంది. కానీ ఎలాంటి పిఆర్ టీం లేకుండా నికార్స్ అయిన గుండెలో నుంచి వచ్చే అభిమానం ఎన్టీఆర్ అన్నట్టు చాలా మంది ఈ మాట చెప్తున్నారు. నా ఒపీనియన్ కాదు, చాలా మంది ఇదే మాట అంటున్నారు. ఇంకా రేపు కడప సీడెడ్లో ఇంకెలా ఉంటుందో ఆ వైబ్స్, మాస్ వైబ్స్ వెయిటింగ్. వార్ 2 మూవీ ఆగస్టు 14th ఇంకా బాక్స్ ఆఫీస్ సునామే. థ్యాంక్ యూ.